రత్నకిరీటం రెండవ భాగం. సరిగ్గా అర్ధరాత్రప్పుడు గాఢ నిద్రలో ఉన్న మందపాలుణ్ణి ఎవరో లేపినట్టయింది. చూస్తే అతనొక సన్యాసి. ఉలిక్కి పడ్డాడు మందపాలుడు. సన్యాసి అతని భుజం పట్టుకుని, హుష్, అవతలికి పోయి మాట్లాడుకుందాంరా అంటూ వెంట తీసుకుపోయాడు. కంఠస్వరాన్ని బట్టి ఆ సన్యాసి ఎవరయ్యింది వెంటనే తెలుసుకున్నాడు మందపాలుడు. తన గుర్రాన్ని నడిపించుకుని మందపాలుడు సన్యాసి వెంట పోతూ ఉంటే గుబురుగా పెరిగిన చెట్ల వరుస కనిపించింది. ఆ చెట్ల సందుకుపోయి సన్యాసి తనూ ఒక గుర్రాన్ని తీసుకువచ్చాడు. అప్పుడు ఎవరి గుర్రాన్ని వాళ్ళు ఎక్కి దౌడు తీస్తూ ఒక ఏకాంత ప్రదేశం చేరుకున్నారు. గురు, ఈ విడిదిలో మీకసలు ప్రవేశం ఎలా దొరికింది? ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి అని అడిగాడు ఆశ్చర్యంతో మందపాలుడు. పసివాడివి, నీకేం తెలుసు? ఎక్కడికి వెళ్లాలన్నా సన్యాసికి అడ్డులేదుగా. ఎన్నాళ్ల నుంచి నేను పెంచిన గడ్డం ఇప్పుడు పనికి వచ్చింది. దానికేం? మీ భల్లాణరాజుకు చేరిన తాకీదు సృష్టించింది ఎవరో తెలుసా ఇంతకు? సామంత రాజులందరినీ మంత్రించినట్టు కట్టివేశా. మాకు స్వాతంత్ర్యం కావాలి. మందపాలుడే భల్లాణ రాజ్యాధిపతిగా ఉండాలి అని అందరి నోట అనిపించా. అందరిలోనూ ఒక్క మీ తాత అర్ధకర్ముని మామ సామంతుడు మగధ దేశరాజు అయిన ఆ అమర భూపతి మాత్రం ఏదో విరసంగా మాట్లాడుతున్నాడట. కాని అతను కలిసి రాకున్నా మరేం పర్వాలేదు అన్నాడు హోంకరిస్తూ రాజగురు. నేనిక్కడ ఉన్నట్టు మీకెలా తెలిసింది గురు అని మళ్ళీ అడిగాడు మందపాలుడు ఆత్రంతో. అందుకు రాజగురు, అమాయకుడా, ఏమాత్రం తెలుసుకోలేనా? మన ఏర్పాటులన్నీ కాగానే సరాసరి ఇంటికి వెళ్ళాను. నీవు గార్జన దేశానికి రాయబారిగా వెళుతున్నావని తెలిసి వెంటనే గుర్రం మీద బయలుదేరాను. భల్లాణ రాజ్య సేనాధిపతి అయిన మావాడే నీ జాడలు చెప్పాడు. ఈ మాట వినగానే మందపాలుడు తన రాయబారపు భోగట్టాలన్నీ పూసగుచ్చినట్టు వెల్లడించాడు. అంతా విన్నాడు రాజగురు. సరే, నీవిక ముందుకు పోవద్దు. ఇక్కడి నుండే మళ్ళీపో. గార్జన దేశ ప్రభువును కలుసుకున్నానను. రాయబారానికి జవాబుగా ఇలా చెప్పు. కిరీటమనేది రాజచిహ్నం. అది రాజకీయానికి సంబంధించినదే కాని కుటుంబ విషయం ఎంత మాత్రమూ కాదు. తరతరాలుగా వస్తున్న రత్నకిరీటం ధరించినప్పుడే భల్లాణ రాజులకు మేము కైమోడ్పు చేసి కప్పం కడతాము. లేకుంటే లేదు. నిర్బంధం చేస్తే యుద్ధానికి సిద్ధమే అను. ఏదో విధంగా కయ్యానికి కాలు దువ్వి పురెక్కించు. వాళ్లను రంగానికి దింపడం నీవంతు. తక్కిన పని అంతా నా వంతు అని చెప్పి రాజగురు వెళ్ళిపోయాడు. మందపాలుడు వెళ్ళింది మొదలు ప్రమోదుడు కిరాతరాజు ఎదురు చూస్తూనే ఉన్నారు. అనుకున్న కంటే ముందుగానే వచ్చేశాడు మందపాలుడు. అతను అడుగు పెట్టి పెట్టడంతోనే ఆత్రంతో ఏమయింది అని అడిగారు వాళ్ళిద్దరూ. ఏమయింది? అక్కడికి వెళ్ళిన నాకు, నన్ను పంపిన మీకు తీరని అవమానం జరిగింది. రాయబారినైన నన్ను గౌరవించడానికి బదులు బంధుత్వాలు ఏకరు పెట్టి నానా మాటలు ఆడిపోశారు. ఆ మాటలు కావాలన్నా నోట పలకలేము. సామంతులందరి తరపున పెద్దనని చెప్పి పిచ్చి కోతలు కూసే ఆ గార్జన రాజును తలకొట్టి మొలవేయాలి. నాకు నిద్ర పట్టాలి. యుద్ధ సన్నాహాలు చెయ్యండి ఇప్పుడే. నేను పోయి మా వాళ్లను తయారులో ఉంచుతా అంటూ మందపాలుడు కిరాతరాజ్యానికి ప్రయాణమయ్యాడు. మందపాలుడు చెప్పిన ఒక్కొక్క మాటకు ప్రమోదునికి పౌరుషం రేగి రగులుకు వచ్చింది. ఆ గార్జరుడికి ఎంత సాహసం! యుద్ధమంటే ఏమో అనుకున్నట్టుంది. రుచి చూపిద్దాం అన్నాడు పట్టరాని అహంకారంతో ప్రమోదుడు. ఇప్పుడు ప్రమోదుని మనస్సు పరిపరి విధాల పోయింది. మందపాలుని సైన్యం ఉండనే ఉన్నది. అదీ కాక మగధ దేశాధిపతి అర్ధకర్ముని మామ ఒక్కడున్నాడు కదా. ముందు అతనికి రాసి సాయం కోరాలి అనుకున్నాడు. కిరాతరాజును సలహా చేసి అక్కడికి ఒక నమ్మకస్తుణ్ణి వెంటనే రాయబారిగా పంపాడు. కిరాతరాజ్యం చేరుకున్న మందపాలుడు తన కోయవాళ్లందరికీ తర్ఫీదు ఇవ్వడానికి తగిన వాళ్ళని నియమించాడు.
తరువాత భల్లాణ రాజ్యానికి తిరిగి వస్తూ ఒక రాజ విడిదిలో దిగాడు. మగధ దేశానికి బయలుదేరిన రాయబారి కూడా ఆ సమయంలో ఆ విడిదిలోనే మకాం చేయడం తటస్థించింది. మాటా పలుకు వాడుతూ రాయబారిని జాబు చూపమన్నాడు మందపాలుడు. అతడు సందేహించాడు. అప్పుడు మందపాలుడు రాజముద్రగల ఉంగరం చూపగా రాయబారి ఉత్తరం ఇవ్వక తప్పలేదు. మందపాలుడు తెరిచి చూశాడే కాని ఉత్తరంలో ఒక్క ముక్క అర్థం కానేలేదు. అవన్నీ రహస్యపు సంజ్ఞలు. కావాలంటే అతను అధికార బలం చూపి ఉత్తరం తీసుకొనేవచ్చు. కాని గొడవ పడదలుచుకోలేదు. తిరుగుదలలో జవాబు తెస్తాడు కదా, అప్పుడు చూడవచ్చునని తలచి ఆ విడిదిలోనే ఎదురు చూస్తూ ఉండిపోయాడు. తీరా రాయబారి మగధకు వెళ్లేసరికి అమరభూపతి తండ్రి మరణశయ్యపైన ఉన్నాడు. 4 రోజులైన తరువాత కాని ఆ జాబు అందుకోనేలేకపోయాడు అమరభూపతి. అందుకొని వెంటనే అనుకూలంగా జవాబు రాసి పంపాడు. ప్రత్యుత్తరం పట్టుకుని రాయబారి భల్లాణ రాజ్యం చేరుకున్నాడు. జవాబు చూసుకుని ప్రమోదుడు పరమానంద భరితుడయ్యాడు. రాయబారి కోసం విడిదిలో వేచి ఉండి మందపాలుడు విసిగిపోయాడు. వీడు టక్కరి, మరొక దారిని తప్పించుకుపోయి ఉంటాడు అని అనుమానించి భల్లాణ రాజ్యం పోకుండానే ఇంటి ముఖం పట్టాడు. ఏమంటే తను ఇక్కడ రాయబారి కోసం కనిపెట్టుకుని ఉండగా రాజగురు ఒకవేళ తన కోసం ఇంటికి వచ్చాడేమో. మందపాలుడు ఇంటికి వెళ్లేసరికి నిజంగా రాజగురు రానే వచ్చాడు. రాయబారిని గురించిన వృత్తాంతం అంతా విని, సరే, మంచి పనే చేశావు. ఏమైనా మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం సుమా ఇది. ఏర్పాట్లన్నీ చేసే వచ్చాలే అని హెచ్చరించాడు. ఏమైతేనేం, పోరు పొసగింది, యుద్ధం సిద్ధమయ్యింది. ఫలానా రోజున ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకు సరిగ్గా ఫలానా మైదానంలో తలపడాలి అని ప్రకటన జరిగింది. ఇరుపక్షాలలోనూ అతి చురుకుగా యుద్ధ ప్రయత్నాలు సాగిపోతున్నాయి. భల్లాణ రాజ్య ప్రజలు సంతోషంతో యుద్ధానికి తోడుపడసాగారు. ఏ విధంగా చూసినా వారి బలం అనుకూలంగానే కనిపించింది. యుద్ధారంభం కావలసిన ఆ రోజు, ఆ గంట, ఆ క్షణము వచ్చింది. మైదానానికి నడుమ బారులు తీర్చి తయారుగా ఉన్నాయి భల్లాణ రాజ్య సేనలు. చూస్తే సామంతుల సేనలు పలచపలచగా కనబడ్డాయి. ప్రమోదునికి ధైర్యం చిక్కింది. యుద్ధం ముమ్మరమయ్యింది. మంచి సమయంలో భల్లాణ రాజ్య సేనాధిపతి వెనక్కు తగ్గాడు. వస్తానన్న అమరభూపతి సాయం రాలేదు. పైగా వచ్చిన కోయ దళాలేమో ఎదురు తిరిగి సామంతుల సైన్యాలతో చేరిపోయాయి. ఈ విధంగా అన్ని కారణాల వల్ల భల్లాణ రాజ్యానికి అపజయమే కలిగింది. భల్లాణ సైనికులు చెల్లాచెదురు కావటంతో ప్రమోదుడు ఒంటిపాటు అయిపోయాడు. ఇంతవరకు ఒక కోయవానిగా కనబడుతూ వచ్చిన రాజగురు విచ్చలవిడిగా తిరుగులాడే మందపాలుణ్ణి పిలిచి, చూస్తావేం, బంధించు ప్రమోదుణ్ణి అని ఆజ్ఞాపించాడు. ఏమీ పాలుపోక నిలుచుండిపోయాడు మందపాలుడు. ముందు బంధించు, చుట్టరికం చూస్తే కాదు అని గద్దించాడు రాజగురు. ఎదురాడలేక మందపాలుడు వెంటనే ప్రమోదుణ్ణి ఖైదు చేయించాడు. అప్పుడు తన కోయవేషం విప్పేసి రాజగురు వికటంగా నవ్వాడు. ప్రమోదునికి పట్టరాని కోపము, దుఃఖము ఒక్కసారిగా కలిగాయి. అదే సమయంలో కిరాతరాజు అర్ధకర్ముడు కనిపించడం లేదని ఒక వార్త వచ్చింది. ఇందుకు దిగ్భ్రమ చెందాడు మందపాలుడు. సరే, చూద్దాంలే అన్నాడు నిబ్బరంగా రాజగురు. అంతలో కొంత దూరాన ఏదో సైన్యం వస్తున్న అలికిడి అయింది. చూడగా అది మగధరాజు సైన్యమే. అంతా తీరిన తరువాత ఇప్పుడు వచ్చాడు అమరభూపతి. వచ్చి స్థితిగతులన్నీ తెలుసుకున్నాడు. భల్లాణ రాజ్యానికి సాయపడలేకపోయినందుకు చింతించాడు. కానైతే తోడి సామంతులతో వైరం పెట్టుకోతలచలేదు. సమయానికి అందుకోలేకపోవడానికి తండ్రి జబ్బు సాకుపెట్టి యుక్తిగా తప్పించుకున్నాడు. ఈ వాలకమంతా కనిపెడుతూ ఉన్న ప్రమోదుడు అమరభూపతిని చూసి ద్రోహి అని మాత్రం అని ఊరుకున్నాడు. ఇంకిప్పుడు మందపాలుని పట్టాభిషేక మహోత్సవం చూడటానికని అందరూ భల్లాణ రాజ్యం చేరుకున్నారు.
అందరూ కనిపిస్తున్నారు కానీ ఎంత వెతికినా అర్ధకర్ముని భార్య, ఆమె కొడుకు చిత్రభానుడు కనిపించడం లేదు. అంతఃపురంలో వెతికారు, శయ్యామందిరంలో వెతికారు, మరెక్కడనో వెతికారు. వాళ్ళు కనిపించనేలేదు. మందపాలుడు విస్తుపోయాడు. రాజగురు యోచనలో పడ్డాడు. రాజులందరూ నిశ్చేష్టులైనారు. తల్లిని కొడుకును వెతికి పెట్టమని వేగిర పెడుతూ ఆజ్ఞాపించాడు రాజగురు. నిలుచున్న పాటున భటులు బయలుదేరి నలుదిక్కులకు గబగబా పరుగులెత్తారు. ఎప్పుడైతే ప్రమోదుణ్ణి ఖైదు చేశారని తెలిసిందో ఆ క్షణమందే అర్ధకర్ముడి భార్య తన రాణి దుస్తులు తీసివేసింది. ఒక దాదిగా తయారయ్యింది. కొడుకు చిత్రభానుడికి వికారంగా మసిపూసి ఒక పేద బాలునిలా కనబడేటట్టు చేసింది. ఇలా మారువేషంలో ఉండి తమను ఎవరూ అనుమానించకుండా తప్పించుకుని చాకచక్యంతో కోటలో నుండి బయటపడింది. బయటపడిందే కాని ఆ క్షణం నుంచి పాపం ఆమెకు కలవరపాటు ఎక్కువే అయ్యింది. 5 ఏళ్ల పసివాణ్ణి వెంటబెట్టుకుని పరుగెత్తవలసి వచ్చింది. ఎండకన్నెరుగని సుకుమార ప్రాణి ఎంతకని పరిగెత్తగలదు? వెళ్ళి వెళ్ళి కొంత దూరంలో ఒక చెట్టు కింద సోలిపోయింది. కుర్రవాడు ఆమెను కదిలించాడు. ఎంతకు ఆమె లేవలేదు. ఏమీ తోచక అమ్మా అమ్మా అనుకుంటూ ఒక దారి తెన్ను లేకుండా కాళ్ళు ఈడ్చుకుపోయినంతవరకు పసివాడు కంగారుతో పోసాగాడు. అలా కుర్రవాడు పోయిన మరికొద్దిసేపటికల్లా భటులు వెతుక్కుంటూ ఆ చోటికి వచ్చారు. వచ్చిన వారిలో ఒకడు అర్ధకర్ముని భార్యను ఇట్టే గుర్తుపట్టేశాడు. భటుల అలికిడికి ఆమె లేచింది. లేస్తూనే పసివాడు కనబడక వెతకనారంభించింది. ఆ భటులే వానిని ఏమో చేసి ఉంటారనుకుని ఆమె, ఏడి నా చిత్రభానుడేడి, చెప్పండి చెప్పండి అంటూ ఒక్కపెట్టున విలపించసాగింది. కుర్రవాడిని దాచివేసి ఆమె మాయ చేస్తున్నదని వాళ్ళు అనుమానించారు. కుర్రవాడు ఏడి, ఎక్కడ దాచావు చెప్పు అంటూ ఆమెను గద్దించారు. చివరకు వాళ్ళు ఆమెను పట్టి తీసుకుపోయి రాజగురు ఎదుట నిలబెట్టారు. రాజగురు ఉగ్రుడయ్యాడు. ప్రమోదుణ్ణి వేసిన గది పక్కనే దీనిని పడవేయండి. పట్టాభిషేకం కాగానే చూసుకోవచ్చు. మాయలవాడు చిత్రభానుణ్ణి పట్టండి. ఆ దుర్మార్గుడు కిరాతరాజుని అర్ధకర్ముణ్ణి కూడా వెతకండి. శత్రుశేషం ఉండకూడదు అన్నాడు కఠోరంగా. అప్పుడు రోజుకొంటూ వచ్చాడు ఒక సేవకుడు. ప్రభూ, కిరాతరాజు అర్ధకర్ముడు చచ్చిపోయారు అని చెప్పాడు. ఈ మాట వింటూనే చచ్చారు, వదిలింది పీడ అన్నాడు రాజగురు, ఏదో పెద్ద భారం దిగిపోయినట్టుగా. ఆ కుర్ర వెధవని కూడా వెతికి పట్టండి అంటూ హెచ్చరిక కూడా చేశాడు. అంతలోనే యుద్ధరంగం నుంచి ఆ 2 కళేబరాలను సిపాయిలు మోసుకువచ్చారు. రాజగురు అలా అన్నందుకు మందపాలుడు మనసులోనే చాలా ఖేదపడ్డాడు. కాని ఏమీ అనలేకపోయాడు. తండ్రి మరణానికి ఎంతగానో దుఃఖించాడు. ఇది కనిపెట్టాడు రాజగురు. మందపాలునికి తండ్రిపైన మమకారం కలగడం చూసి అతనికి వాని అందు వెంటనే విరక్తిభావం వచ్చింది. ఈ వార్త చెవిన పడగానే చెరలో ఉన్న ప్రమోదుడు కూలిపోయాడు. అర్ధకర్ముని భార్యకు స్మృతి తప్పింది. యుద్ధ ఫలితంగా వచ్చిన మరణవార్తలకు సామంతులందరిలో విలపించినవాడు అమరభూపతి. ఏమీ, కన్నకూతురు చెరలో ఉన్నది. పసికందు కనబడకుండా పోయాడు. అల్లుడు అర్ధాంతరంగా చచ్చిపోయాడు. ఇంకేం కావాలి ఇంతకంటే? తీరని దుఃఖంలో మునిగి ఉన్న అతను పట్టాభిషేకంలో పాల్గొనేదేమిటి? అయినా నలుగురితో పాటు ఉండక తప్పింది కాదు. అతని శరీరమే ఉన్నది, కానీ మనసు అక్కడ లేనేలేదు. ఏమైతే కాని అని చకచకమంటూ పట్టాభిషేకపు ఏర్పాట్లు చేసాగాడు రాజగురు. ఈ సందడిలో మగధ రాజ్యం నుంచి ఒక సేవకుడు అమరభూపతి తండ్రి చనిపోయిన వర్తమానం తెచ్చాడు. కష్టాలపైన కష్టాలు వచ్చిపడినందుకు దుఃఖించాడు అమరభూపతి. మందపాలుని వద్ద రాజగురు వద్ద సెలవు తీసుకుని తక్షణమే తన రాజ్యానికి మరలిపోయాడు. కాని మనస్సంతా మరుమని మీదనే ఉన్నది. లాంఛనప్రాయంగా మందపాలునికి పట్టాభిషేక మహోత్సవం జరిగిపోయింది. ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. పట్టాభిషేకం జరగడం
ప్రజలకేమంత ఇష్టతగా కనిపించలేదు. ఆ కారణంగా భల్లాణ రాజ్యంలో గొప్ప మార్పు వచ్చింది. ఏమి అంటే ఇప్పుడీ యుద్ధం కేవలము ఆధర్మ యుద్ధమని అందరకు తెలియటం, ప్రమోదుడు అర్ధకర్ముని భార్య బందీలే ఉండటం, ఎక్కడి నుంచో వచ్చిన మందపాలుడు గద్దె ఎక్కడం, వీటన్నిటికేమి నిరాపరాధి అయిన అర్ధకర్ముడు వాణ్ణి కనిపెట్టుకుని ఉన్న కిరాతరాజు మరణించడం, పాపం పసివాడు చిత్రభానుడు కనిపించకపోవడం, ఇవన్నీ ప్రజలకు సహింపరాని విషయాలయ్యాయి. మా మహారాజుని విడిచిపెట్టండి, మా పట్టమహిషిని విడిచిపెట్టండి, ప్రమోద మహారాజే మాకు ప్రభువుగా ఉండాలి అంటూ వాళ్ళు గగ్గోలు పెట్టారు. మందపాలుడేమీ మాట్లాడలేకపోయాడు. రాజగురే ప్రజలను సముదాయించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు, వారి ఉద్దేశానికి అనుకూలంగా దండోరా కూడా వేయించాడు. కానీ అదెవ్వరూ చెవిని పెట్టలేదు. దానిపైన రాజగురు ఉగ్రుడై ప్రజను హింసింపసాగాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకిప్పుడు హింసా మార్గం వల్ల ప్రజలను దారికి తీసుకురాలేము అని రూఢి చేసుకున్నాడు రాజగురు. అయితే మరి ఎలా లొంగదీయడం అని ఆలోచించి, ఒక 7 ఏళ్ల వరకు ఏ విధమైన పనులు మీరు కట్టక్కరలేదు అని అంటే చచ్చినట్లు ప్రజలు మన దారికి వస్తారు కదా అని నిశ్చయించుకున్నాడు. అయితే ఆ 7 ఏళ్ళు రాజ్యాంగాన్ని నిర్వహించడం ఎలా? భల్లాణ రాజ్యపు ఖజానా యుద్ధం వల్ల ఖాళీ అయిపోయిందే. ఏం చేసేది? బాగా ఆలోచించి రాజగురు వెంటనే ఒక తాకీదు ఇలా సామంత రాజులందరికీ పంపించాడు. మీరు నిష్కారణంగా ప్రకటించిన ఈ యుద్ధంలో భల్లాణ రాజ్య ప్రజలు ఎక్కువగా నష్టపడి నలిగిపోయారు. వారిని కాపాడటం ప్రభువులమైన మాకు, మా సామంతులైన మీకు విధి అయి ఉన్నది. 7 ఏళ్ల వరకు ప్రజల నుండి పన్నులేమీ వసూలు చేయకూడదని, మన రాజ్యం మామూలు స్థితికి వచ్చే వరకు అవసరమైన సదుపాయాలన్నీ వారికి చెయ్యాలని నిశ్చయించాము. ఈ పని కొనసాగాలంటే మీరందరూ చాలా తోడుపడాలి. ఇప్పుడు ఈ సమయంలో ఖజానాకు చేరవలసిన కప్పం 2 కట్టడం మీరు చేయవలసిన మొట్టమొదటి సాయం అని ఆ తాకీదులో రాసి ఉన్నది. తాకీదు చూడగానే సామంతులందరూ చేరి గార్జర రాజు పెద్దరికం కింద సమావేశమయ్యారు. ఉన్న మా రాజును వదులుకుని లేనిపోని కష్టాలు కొని తెచ్చుకున్నామే అని వారు చాలా విచారించారు. ఎంత చర్చించినా ఫలితం తేలలేదు. చివరకు వారు అమరభూపతిని కలుసుకుని యోచించారు. అనుభవజ్ఞుడైన అమరభూపతి మంచి చెడ్డలు ముందు వెనుకలు బాగా ఆలోచించి, ఇప్పుడు మనం ఓర్పు వహించవలసిన పరీక్ష సమయం. మనం ఏ పాటి ఉద్రేకపడినా ఏం చేసినా ఆ రాజగురు ఆధీనంలో ఉన్న ప్రమోదుడికి, అర్ధకర్ముని భార్యకు ప్రమాదం కలగవచ్చు. రాజగురు బహుక్రూరుడు, ఏ పనికైనా వెనుదీయడు. కనుక ఈ పరిస్థితిలో వాడు ఎటువంటి హింసలు పెట్టినా అణిగి మణిగి ఉండటమే మంచిది. ఇప్పుడు మనం ఆ పసివాణ్ణి ఎలా అయినా వెతికి తెచ్చి కాపాడుకోవడం ముఖ్యం అంటూ సలహా చెప్పాడు. సామంత రాజులకు ఈ మాటలన్నీ బాగా నచ్చాయి. కొంతమంది వెంటనే పసివానిని వెతకడానికని గుర్తులు చెప్పి చారులను నలుదిక్కులా పంపించారు. అతని సలహాను అనుసరించి సామంతులందరూ ఇలా ప్రత్యుత్తరం రాసి పంపించారు. మీరు వచ్చి మాకు బోధించిన హితవులన్నీ అక్షరాలా శిరసావహించాము. మాకు యుద్ధం కొరకు చాలా ఖర్చులయ్యాయి. రత్నకిరీటం లేని రాజులకు కప్పం కట్టనక్కరలేదని చెప్పగా నిజమేననుకుని నమ్మి అప్పుడు అలా జవాబు రాశాము. జవాబుకు ప్రతిఫలంగా వచ్చిన యుద్ధంలో పాల్గొని కష్టనష్టాలకు పాల్పడ్డాము. ఇప్పుడింతలోనే మీ మనసు ఇలా మారిపోతుందని మేమెన్నడూ తలచలేదు. యుద్ధరంగం నుండి ఇంటికి చేరకముందే కప్పం కట్టాలని శాసిస్తారని, అది 2 కట్టమంటారని కలనైనా ఊహించలేకపోయాము. భల్లాణ రాజ్యం మీకు హస్తగతమైనదే వాగ్దానం చేసినట్టుగా మాకేవో స్వర్గ సౌఖ్యాలు కలుగుతాయని ఆశించాము. కానీ ఇటువంటి కఠిన శిక్ష విధిస్తారని అనుకోలేదు. మా కష్ట నిష్ఠూరాలు విన్నవించుకుందామనుకున్నా
ఇప్పుడు మీరు ఆలోచించేటంతటి స్థిమితంలో ఉన్నట్టు తోచనందున ఇక విరమిస్తున్నాము. సామంతుల ప్రత్యుత్తరం చూసి రాజగురు ఏమనడానికి వీలు కాలేదు. నా మంత్రమే నాకు బెడిసిగొట్టిందే, నే చెప్పిన ఉపాయాలే నాకు భస్మాసుర వరాలుగా పరిణమించాయే అని వాపోయి మళ్ళీ తీవ్రమైన యోచనలో పడ్డాడు. అటు ప్రజల ఘోష, ఇటు సామంతుల దూషణ గట్టిగా ఒత్తిడి చేస్తే ఎక్కడ యుద్ధానికి వస్తామంటారో అన్న భయం చేత వాళ్ళని ఏమీ అనలేకపోయాడు. ఏమి చెప్పి నమ్మించుదామన్నా ముసలిరాజును అర్ధకర్ముని భార్యను వదిలితే కాని ప్రజలు ఊరుకునేటట్టు లేరు. విడిచిపెడితే కథ అడ్డం తిరుగుతుందా మరి? ఎలా? ఇందులో ముందు ఒక అవాంతరమైన దాటితే కాని వీలులేదు. అప్పుడు మెరుపులాగా ఒక యోచన తట్టింది. అయితే తనతో మందపాలుడు ఏకీభవిస్తాడనే నమ్మకం లేకపోయింది. కొడుకును చేరబిలిచి రాజగురు తన మనసులోని వ్యూహం వెల్లడించాడు. కొడుకు వెంటనే ఆమోదించాడు. అంతేకాదు, ఈ వ్యూహమే నెరవేరినట్లయితే తనకు చిరకాలం నుండి గల కోరిక భల్లాణ రాజ్య సింహాసనాన్ని ఆక్రమించడం ఇట్టే తీరిపోగలదని కూడా చెప్పాడు. కొడుకు ఈ అభిలాషను వెల్లడించగానే రాజగురు మనసు అతి చిత్రంగా మారిపోయింది. ఇందుకు తోడు సేవకులు తిరిగి వచ్చి చెప్పిన మాటలను బట్టి చిత్రభానుడు చచ్చిపోయాడని తెలియవచ్చింది. కాగా మందపాలుణ్ణి అవతలకు నెట్టివేసి కొడుకునే గద్దె ఎక్కించాలి అన్న ఆశే పెరగసాగింది. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక్కటే ఆలోచనలో పడ్డారు. మరునాడే తమ పన్నాగం అమలు జరుపుదామని కట్టుదిట్టాలన్నీ చేశారు. నేనక్కడనే ఉండి స్వయంగా ఏర్పాట్లన్నీ చూస్తాను అని తండ్రికి ధీమాగా చెప్పాడు పిన్నవాడు. కొడుకు తెలివితేటలకు, ధైర్య సాహసాలకు రాజగురు లోపల సంతోషించాడు. ఇంకేమున్నది, తన ముద్దుల కొడుకు భల్లాణ రాజ్య సింహాసనంపై కూర్చుని ఉంటే కళ్ళ వేడుకగా చూడటం రోజులలో పనే కదా అని పొంగిపోయాడు. తండ్రి కొడుకులు అనుకున్న ప్రకారం ఆనాటి రాత్రి రాజగురు కొడుకు పనివాళ్లను రప్పించి అద్భుతమైన సాధనాలేవో ఇచ్చి కారాగారానికి నిప్పు ముట్టించమని ఆజ్ఞాపించాడు. మంటలు ముట్టించవలసింది ఎక్కడా ఏ సమయంలో కూడా చెప్పాడు. ఇదంతా ఎవరికీ తెలియదు. అనుకున్న దానికంటే ముందుగానే నిప్పంటుకుంది. చూస్తూ ఉండగానే మంటలు ఎగసి వచ్చాయి. అప్పుడు అక్కడకు వచ్చిన రాజగురు కొడుకుకు అకస్మాత్తుగా సంశయం కలిగింది. ప్రమోదుడి గది అంటుకున్నదా లేదా? అర్ధకర్ముని భార్య ఉండే గది ఆహుతి అయ్యిందా లేదా? ఈ వేగిరపాటుతో అతను ఆ 2 గదుల వద్దకు గబగబమంటూ వెళ్ళబోయాడు. కాని అంతలోనే మండుతూ ఉన్న దూలం మీద పడింది. చూడబోతే నగరమంతా గోలగోల. కంగారుతో లేచారు ప్రజలు. అటూ ఇటూ పరుగులెత్తారు. కాళ్ళు వళ్ళు కాల్చుకున్నారు. ఏకధారగా ఏడ్చారు. పెడబొబ్బలు పెట్టారు. ఈ ఏడుపులేమీ లక్ష్యపెట్టలేదు అగ్నిదేవుడు. తన పని తను చేసుకుని పోతూనే ఉన్నాడు. అప్పుడే జ్వాలలు ఆకాశానికి అంటుతున్నవి. రాత్రి పగలుగా వెలిగింది. కాస్త నిబ్బరం కలవాళ్లంతా నీళ్లు మోసి అగ్గి ఆర్పబోయారు. ఇసుక తెచ్చి పోయసాగారు. ధైర్యవంతులు చొచ్చుకుపోయి వీలైనంతవరకు కారాగృహపు గదుల తాళాలు పగలగొట్టి లోపలి వాళ్లను బయటకు తీసుకువచ్చారు. అంతలో ఈ వార్త కోటలోకి పాకిపోయి మందపాలుడికి తెలిసింది. కలవరపడ్డాడు. ఏమీ ఈ ఘోరం? ఎవరు చేసిన పని? ఈ ప్రమాదంలో అర్ధకర్ముని భార్యగాని చచ్చిపోదు కదా? నేనే కుట్ర చేసి చంపానని ప్రజలు అనుకుని ఎదురు తిరగరు కదా? ఇప్పుడున్న పరిస్థితులలో ఇటువంటి నిందలు నెత్తిన పడటము పెద్ద పని కాదు అనుకుంటూ ఉన్నవాడున్నట్టుగానే కారాగారానికి పరిగెత్తాడు. ఎంతమంది వద్దన్నా ఆగక సాహసించి లోపలకు దూరాడు. ప్రమోదుడు బంధింపబడిన గది తాళాలు పగలగొట్టి మరుక్షణంలోనే ప్రమోదుణ్ణి భుజాలపైన వేసుకుని బయటకు వచ్చాడు. తిరిగి వెళ్ళి అర్ధకర్ముని భార్య ఉండే గది పగలగొట్టి చూశాడు. ఆమె మసిబారి చచ్చిపడి ఉన్నది. ఇది విని అందరూ గొల్లుమన్నారు. ఈ వార్త విన్న ప్రతివాళ్లకు లోకమే చీకటిగా తోచింది. తాళం బిగించి ఉండడం వల్ల
తప్పించుకుందామన్నా ఆమెకు వీలు కాలేదు. ఘోరం, దుర్భరం, ఇంకా ఎంతో మంది తక్కిన గదులలో చచ్చిపడి ఉన్నారు. అంతలో రాజగురు అక్కడికి వచ్చాడు. మంటలు చూశాడు. మతిపోయినట్టుగా కారాగారమంతటా కలియ తిరిగాడు. తలవని తలంపుగా దూలం కింద తన కొడుకు చచ్చి పడి ఉండడం చూసి స్పృహ తప్పి అక్కడనే సోలిపోయాడు. తల్లిని విడిచిపోయిన చిత్రభానుడికి మిత్రానందుడనే ఒక మహారుషి దర్శనమయ్యింది. ఆ మహర్షి ఎవరో కాదు, ఆనాటి ప్రమోద మహారాజుకు ఫలం మంత్రించి ఇచ్చిన సిద్ధుడే. మిత్రానందుడు మహాయాగం ఒకటి తలపెట్టాడు. సంకల్ప సిద్ధి కోసమని శిష్య బృందంతో సహా భల్లాణ రాజ్యానికి సమీపంలోనే ఒక అరణ్యంలో ఇప్పుడు ఉనికి ఏర్పరచుకుని ఉన్నాడు. యాగాన్ని గురించిన ప్రయత్నంలో బయలుదేరిపోతుండగా అదృష్టవశాన ఈ చిత్రభానుడు తారసపడ్డాడు. చూస్తూనే ఆయన దివ్యదృష్టి వల్ల పసివాని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకున్నాడు. అబ్బాయి, ఈ మాసిపోయిన బట్టలు విప్పి అవతల పారవేసేయి అన్నాడు. వెంటనే వానిని కూడా ఆశ్రమానికి తీసుకుపోయాడు. మిత్రానందుని శిష్యకోటిలో చేరినప్పటి నుంచి చిత్రభానుడు అతి చురుకుగా విద్యలన్నీ అభ్యసింపసాగాడు. సమస్త శాస్త్రాలు నేర్చి గురువుకు ప్రియ శిష్యుడైనాడు. మిత్రానందుడు వానిని ఎంతో ఆదరంతోనూ అభిమానంతోనూ చూస్తూ తగిన వాళ్ల చేత గుర్రపు స్వారీ, విలువిద్య మొదలైనవన్నీ నేర్పించి గొప్ప ప్రవీణుడిగా తయారు చేశాడు. ఈ విధంగా చిత్రభానుడు 10 సంవత్సరాల పాటు మిత్రానందుని ఆశ్రమంలో ఉండేసరికి అతడొక సూర్యునిగా, వీరునిగా రాణించే లక్షణాలన్నీ వానిలో కనబడ్డాయి. బాగానే ఉన్నది ఇంతవరకు. అయితే పాపం పసివాని విషయంలో గట్టి చిక్కు ఒకటి తటస్థించింది. అతని విద్యాభ్యాసమైతే దిగ్విజయంగానే పూర్తి అయింది. సమస్త శాస్త్రాలలోనూ ప్రవీణుడయ్యాడు. కానీ